స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమెన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? కాసేపైనా ప్రార్థన చేసుకున్నారా? దేవుని సన్నిధిలో మరి దేవుని వాక్యాన్ని మీరు చదవగలిగారా? ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతాం, ప్రభు మనతో మాట్లాడతారు కనుక వాక్యము ద్వారా. అలాగే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ శ్రమలు, నీ ఇబ్బందులు, లేదా నీవు ఆయన స్తుతించడం ఆయనకు తెలియచేసినప్పుడు మరి ఆయన నామం, మరి ఆయన నీ మొర విని మరి నిన్ను తగిన మార్గంలో నడిపిస్తారు కనుక ప్రతి ఒక్కరూ మరి ఈ విషయాన్ని మర్చిపోకండి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. మరి ఇంచుమించు 900 రోజుల నుంచి, అంటే ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి మరి ఈ వీడియోస్ లేదా ఈ వాగ్దానాలు ప్రతి దినం మీకు అందించడం జరుగుతుంది. మరి అనేక మంది మీరు బలపడుతున్నారు. యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కూడా మీరు అనేక మంది బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ మరి ఏ ఒక్కరు కూడా ఈ వాగ్దానాల్ని నిర్లక్ష్యం చేయొద్దు. మరి దేవుని, ఎందుకంటే ఇవి నా మాటలు కాదు, కేవలం నా మాటలు మిమ్మల్ని మరి ఏ మాత్రం బాగు చేయలేవు, దీవించలేవు, ఆశీర్వదించలేవు, మరి ఏ మాత్రం నేను ముందుకు నడిపించలేదు. నా మాటలు ఇది కేవలం దేవుని మాట కనుక నీవు నమ్మిక మాత్రం ఉంచితే మరి దేవుడు నిన్ను మరి ముందుకు నడిపిస్తాడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరొకసారి చదువుతాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటగా మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుకనే మరి తన వాక్కును పంపి మనలను బాగు చేస్తానంటాడు. దేవునికి స్తోత్రం. అలాగే వారి పడిన గుంటల నుండి వారిని మరి ఏమంటాడంటే విడిపిస్తానంటాడు. అంటే మరి ఇక్కడ దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మరి ఏ మాత్రము అర్హులు కాని మనలను, ఎందుకంటే మనం ఆయన చేత దర్శించబడ్డానికి కానీ దీవించబడ్డానికి కానీ మరి ఆయనను ప్రభువాని పిలవడానికి కూడా మనం అర్హులు కానప్పటికీ కూడా ఆయన తన వాక్కును పంపట మనలను బాగు చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. వారి పడిన గుంటల్లో నుండి మరి విడిపిస్తానంటున్నాడు. ఈ దినం మరి ఏ శ్రమలో నువ్వు పడి ఉన్నావో, మరి అనారోగ్యం కావచ్చు, మరి ఏ వ్యాపారంలో నష్టం కావచ్చు, నువ్వు ఏ స్థితిలో ఆత్మీయ జీవితంలోంచి నువ్వు పడిపోయి ఉండొచ్చు. అయితే నా ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయినా సరే మరి నిన్ను విడిపిస్తాను, నిన్ను లేవనెత్తుతాను అంటున్నాడు. ఇంకేమంటాడు? తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తానంటున్నాడు కనుక, మరి నిన్ను దీవిస్తానంటున్నాడు కనుక, నేను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తానని మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే మరి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని విడిపిస్తాడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానము అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఈ ఫేస్బుక్ ద్వారా రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు. ఈ దినం ప్రభువా నాయన నీ కృపను బట్టి నాయన ఇంచుమించు ప్రభు 900 వాగ్దానాలు నాయన నీ ప్రజలకు అందించడం జరిగింది. 900 రోజుల నుంచి నాయన పైబడి నాయన వాగ్దానాలు చేయడానికి కృపనిచ్చో నాయన నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నాయన దీవించబడ్డారో అందును బట్టి నీ నామానికి మహిమ కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ సమయంలో నా తండ్రి ఏ వ్యాధులతో ఉన్నా, బాధలతో ఉన్నా, అనారోగ్యాలతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని మనం ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్లో బెడ్ రిడన్ అయిపోయిన వారిని, రకరకాలైన యాక్సిడెంట్ల కారణంగా హాస్పిటల్లో చేరి నాయన అనేక మంది నాయన చనిపోతా ఉన్నారు. అనేక మందిని ప్రభా నాయన గాయాల పాలే హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్ బిల్లు కట్టాలి ప్రభా,
వారికి సహాయం చేయండి ప్రభు అని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, దినం యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలంలో ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని నాయన, ఎవరెవరు ఏ అవసరతులుంటే ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని నాయన మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. యుద్ధాలు జరగకుండా నీ కాపుదలంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, మా దేశంలో ప్రతి ఒక్క మనుషుల కోసం ప్రార్థించమంటున్నాం ప్రభా. మనుషులందరినీ దీవించండి, రాజులను దీవించండి, అధికారులను దీవించండి, రక్షణ వ్యవస్థను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా చండన పారిశుద్ధ్య కార్మికుడు మొదలు ఉన్నతమైన అధికారుల వరకు ప్రతి ఒక్కరికి నీ కాపుదల ఉంచమని, ప్రతి ఒక్కరి నేను వారి యొక్క స్థాయిలో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రికి వందన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు తోడే ఉండమని, అలాగే నేను ఫీజులు కట్టుకునే కృపను తల్లిదండ్రులకు దయచేయమని, అలాగే ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని, నేను వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో ప్రతి ఒక్కరికి మీరు తోడేయండి మనం ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించడం మీరు అందరికీ నేను మీరు క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని నేను ఇద్దరు బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాల్లో, రాకపోకలు సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారని నమ్ముతున్నాను. ఈ వాగ్దానాలే మరి మనకు బలం కనుక ఈ వాగ్దానం మన కోసమే అని ప్రతి ఒక్కరు గ్రహించి మరి విశ్వసించి మనసులో మరి ప్రార్థన చేసుకుని ముందుకు సాగలిగితే మరి దేవుడు సమస్తం మనకు అనుగ్రహించబోతున్నాడు, విడిపించబోతున్నాడు అని తెలియజేస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించడం మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్నా. దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.